శ్రీమాత్రే నమః. ఒకరోజు ఆలయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒకసారి తన తల్లి ఒక చిన్న కొడుకుతో కలిసి తలుపులమ్మ తల్లి దర్శనానికి వచ్చింది. ఆలయంలో భక్తుల గుంపు ఎక్కువగా ఉండడంతో ఆ బాలుడు తల్లికి తెలియకుండానే లోపలే మిగిలిపోయాడు. సాయంత్రం వరకు 6 గంటలు కాగానే ఆచారం ప్రకారం గుడి తలుపులు మూసేశారు. బయటకు వచ్చాక తన కొడుకు కనిపించకపోవడంతో తల్లి భయంతో గుడి వద్దకు పరిగెత్తింది. ఎంత వేడుకున్నా తలుపులు తెరవలేదు. పూజారి ఆమెకు ధైర్యం చెబుతూ, "భయపడకండి, అమ్మవారే మీ బిడ్డను చూసుకుంటుంది" అన్నారు. తల్లి గుడి బయటే రాత్రంతా ప్రార్థిస్తూ కూర్చుంది. మరుసటి రోజు ఉదయం తలుపులు తెరిచిన వెంటనే ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ తన కొడుకు ప్రశాంతంగా నవ్వుతూ కనిపించాడు. అతడు, "అమ్మా, నువ్వే కదా రాత్రంతా నా దగ్గరే ఉండి అన్నం పెట్టావు" అన్నాడు. అప్పుడే తల్లికి అర్థమవుతుంది, దుర్గమ్మ దగ్గరుండి తన బిడ్డని చూసుకుంది అని చెప్పి. అమ్మ ఇప్పుడు కూడా విజయవాడలో కూడా ఇదే జరిగింది. ఒక పేద మహిళ రోజు కూడా కనకదుర్గమ్మ ఆలయానికి వస్తూ ఉండేది. ఆమె చేతుల్లో పూలు కానీ, పళ్ళు కానీ, కానుకలు కానీ ఏమీ లేకపోయినా సరే హృదయం నిండా భక్తితో అమ్మవారికి నమస్కరించి వెళ్ళేది. ఒకరోజు ఆలయంలోని పూజారి ఆమెను చూసి, "ఏమీ తీసుకురావట్లేదేంటి?" అని అడిగాడు. అప్పుడు ఆమె కన్నీళ్లతో, "అమ్మకు ఇవ్వడానికి నా దగ్గర ఉన్న ఒక్క కన్నీళ్లే ఉన్నాయి నా దగ్గర" అని చెప్తుంది. ఆ రాత్రి అమ్మవారు పూజారి కలలో ప్రత్యక్షమై, "ఆమె కన్నీళ్లే నాకు మహా నైవేద్యం" అని అన్నారు. మరుసటి రోజు ఉదయం అమ్మవారి విగ్రహం కళ్ళల్లో నీటి బొట్టు కనిపించాయి. ఆ దివ్య దృశ్యం చూసి భక్తులంతా మౌనమై నిలబడ్డారు. ఈ కథ చెప్పే సత్యం ఒక్కటే, నిజమైన భక్తికి కానుకలు అవసరం లేదు. ఇలాంటి భక్తి ఉంటే చాలు. మా దుర్గామాత మన పైన ఎప్పుడూ కృపను కురిపిస్తూనే ఉంటుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి. మనం అమ్మకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏమిచ్చినా తల్లి రుణం మనం తీర్చుకోలేము. కనుక మన భక్తినే నైవేద్యంగా సమర్పించుకుందాం. ఆ తల్లి వాటిని స్వీకరించి మనకు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.